ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి మాట, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలకుండగా, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలకుండగా ఆయన కృపచేత బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండంలో మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంతో కృపను చూపిస్తూ పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభం అంటే ఏంటి? వారు ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి, వారు అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ, వారి పట్ల ఎంతో కృపను విస్తరింప చేస్తూ, అరణ్య ప్రాంతంలో ఎంతో వేడిమి కలిగి, ఎంతో ఎండ ప్రాంతం కలిగినటువంటి ప్రాంతం గనుక, అరణ్యములో వేడి కలగకుండగా పగలు మేఘస్తంభముగా దేవుడు నిలవబడ్డాడంట. మేఘము ఉన్నప్పుడు మనకి ఎండ తెలియకుండా ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, దేవుడు పగలేమో వారికి మేఘస్తంభంగా ఉన్నాడట, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభంగా ఎందుకున్నాడంటే, మరి అరణ్యములో చాలా చీకటిగా ఉంటుంది, కారు చీకటిగా అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు భయము లేకుండా, ఏమాత్రము కూడా వారు ఎక్కడ కూడా నిరాశ పడిపోకుండా, దేవుడు తన కృపచేత రాత్రేమో అగ్నిస్తంభముగా వారి మధ్యలో నిలవబడి ఆయన ఎంతో కనికరాన్ని వారి పట్ల చూపించారు. అంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న వాక్యము, ఆ వాక్యము ప్రకారముగా దేవుడు ఈ యొక్క అధ్యాయంలోనే మనం పైన వచనాల్లో చదువుతాము. 4వ వచనంలో రాయబడి ఉన్నది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేలు ప్రజలు అప్పటి కాలంలో నిర్గమాకాండంలోనే కానీ, మనం పాత నిబంధన గ్రంథంలో అబ్జర్వ్ చేస్తే, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు. అయినప్పటికీ వారు ఇంకను సనుగుకుంటూ దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరచక ఉన్నారు కాబట్టే వాగ్దాన దేశానికి వారు చేరుకోలేకపోయారు. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో వారు ఏమాత్రం కూడా పాలు పొందుకోలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుడు ఎన్నోసార్లు నీకు పగలు మేఘస్తంభము వంటి అనుభవము, రాత్రి అగ్నిస్తంభము వలె ఆయన నీకు తోడుగా ఉండి నడిపించిన, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక కార్యము ఆలస్యం చేసి దేవుడు మనల్ని పరీక్షా కాలానికి అప్పగించినప్పటికీ, దేవుడు మనల్ని ఎంతగానో మన పట్ల ఒక నమ్మకత్వాన్ని కలిగి, నా బిడ్డ నా కొరకు నిలబడుతుంది అన్నటువంటి ఆ యొక్క ఆలోచనతో దేవుడు మన పట్ల ఒక చిన్న శోధన మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా మనం ఏమాత్రం వెనుతిరిగే వారిగా ఉండకూడదు. ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు నీవు దేవుని మీద సనుగుకోవడం, గొనుగుకోవడం కాదు. అసలు దేవుడుంటే ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని నీవు అనుకుంటే నీ భక్తి అక్కడితోనే అంతరించిపోతుంది. కానీ నీకున్న స్థితిలోనే దేవుని స్తుతించడం ప్రారంభించు. దానియేలు వలె దేవుడు నీకు తోడుగా ఉంటూ, దానియేలు పట్ల ఆ సింహాల గుహలో వేసినప్పుడు సింహాల నోళ్లను మూయించినట్లుగా నీవు దేవుని కొరకు నిలవబడగలిగినట్లయితే, ఆయన సన్నిధిలోనే నీవు ముందుకు కొనసాగగలిగినట్లయితే, సింహము వంటి సమస్యలు నీకు వచ్చినా వాటి నోళ్లను మూయించగల సమర్థుడు అబ్రహాముని పరిశోధన కాలంలో, పరీక్షా కాలంలో ఉంచినప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తాను ప్రేమించుచున్న ఒక్కగానే ఒక్క కుమారుని బలి అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కానీ తనకు ఒక నిరీక్షణ ఉన్నది, నా దేవుడు మరలా తిరిగి రప్పిస్తాడని. ఈ ఉదయకాల సమయంలో నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నిన్ను విడిపించగల దేవుడు నీకు తోడే ఉన్నాడు. నిన్ను పరీక్షిస్తున్నాడంటే ఇంకా నిన్ను శోధింపబడిన మీదట సువర్ణంగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల వలె మనము సనుగుకోవడము, గొనుగుకోవడం కాదు. ఆయన గొప్ప దేవుడు, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మనకి తోడుగా ఉంటూ నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు మర్చిపోయి ఒక చిన్న పరిష్కారం జరగడం లేదని నీవు ఆలోచిస్తూ దేవునిలో అవిశ్వాసం కలిగి నీవు బ్రతుకుతున్నావేమో, ఆ భక్తిని నీవు చేయవద్దు.
పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి జీవితం ఏంటో తెలుసా? నీకు ఉన్నా లేకున్నా దేవుని స్తుతించడం ప్రారంభించాలి. దేవునిలోనే నీవు నిజముగా నిలబడగలిగినట్లయితే ఆయన నీ పట్ల కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు గనుక ఆయన కృపను పొందుకుందామా? ఇశ్రాయేలు ప్రజల వలె సనగడం కాదు, ఆయన మీద మనము నిందలు వేసేవారిగా కాదు. ఆయన మన పట్ల కృప చూపుతూనే ఉన్నాడు. చాచిన చేతులతో మనలను పిలుచుచూనే ఉన్నాడు. మన పట్ల వాత్సల్యత చూపుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో మధురమైనది గనుక ఆయన రెక్కల నీడలోనికి వెళ్దాం. ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఆయన యందే విశ్వాసం కలిగి జీవిద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రవ్వా, పగలు ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగులదని నీవు మాట్లాడిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించవయ్యా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఎటువంటి లోటు లేకుండా వారి జీవితాల్లో నీవు ఎన్నెన్నో కార్యాలు చేసావయ్యా. నిన్ను బట్టి స్తోత్రాలు. అయినప్పటికీ వారు నీ మీద సనుగుకొని వాగ్దాన దేశానికి చేరుకోలేనటువంటి పరిస్థితి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీ ప్రజల్లో కూడా ఎవరైనా ఇటువంటి అల్ప విశ్వాసాన్ని కలిగి మేము చేరలేము, మా జీవితాల్లో ఎందుకు ఈ సమస్యలని సనుగుకుంటున్నారేమో ప్రవ్వా, అల్ప విశ్వాసం ఏలుబడి చేస్తుందో ప్రవ్వా, అయ్యా ఆ యొక్క అల్ప విశ్వాసమును యేసు నామములో దూరపరిచి నీ యందు విశ్వాసముతో బ్రతికే కృపనివ్వండి నాయన. రక్షించిన అయ్యా వారి జీవితంలో నీవు గొప్ప కార్యం చేయని ఉద్దేశించి ఉన్నావని గమనిస్తూ నీ సన్నిధిలోనే అంటు కట్టబడే కృపను దయచేస్తూ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలపై నీ కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుతూ నీ అద్భుత కార్యములు జరిగింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.